ఎన్టీఆర్. అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు మా హీరో అయినటువంటి నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారిని దుర్భాషతో సంభాషించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని మా అభిమానులు ఇప్పటికీ ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాము, ఎవరితోనైనా పెట్టుకోండి, ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకుంటే మాత్రం మీకు తీరాయడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఇంత జరుగుతున్నా, మీరు ఇన్ని మాటలు అంటున్నా, తొక్కలని ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఇప్పటికీ మౌనం పాటిస్తున్నారు. మా హీరో అంటే మా హీరో తెలుసుకొని మళ్ళీ ఆ జెండా పట్టాడంటే ఆయన చెప్పు కాళ్ళ కింద కూడా మీరు పనికిరానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు తిట్టాడు. ఏ రీజన్ లేకుండా ఎందుకు అలాని మా అన్నని, మా అన్న ఎప్పుడు మొదటి మాట అలా విమర్శించిన అసలుకి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. కానీ మా అన్నని ఎందుకు తిట్టాడు అది సినిమా ముందు జరిగింది. సినిమాని ఆపాలనుకుంటున్నాడు. ఆ వాయిస్లో కూడా సినిమాని ఆపాలి, సినిమా ఆగదు అని మాట్లాడాడు. ఏం సంబంధం? మా అన్న తెలిసినా కూడా ఇవన్నీ తెలిసి ఉంటుంది. ఆయన కూడా కాదు అంటాడు. అన్నయ్య మంచోడు కాబట్టి సరిపోయింది. తమ్ముళ్ళు మంచోడు కాదు చెప్తున్నా. ఎక్కడున్నా సరే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. 4 గోడల ముందు చెప్పేది కాదు, బహిరంగంగా ఎన్టీఆర్ అభిమానులందరికీ చెప్పాలి మీరు క్షమాపణ. మీరు సారీ చెప్తేనే మేము ఆగుతాం, లేకపోతే ఇంతటితో ఆగదు. ఎన్టీఆర్ అభిమానులు ఒక సినిమా కోసమే కాదు, ఏదో సినిమాకి వెళ్ళి పూలు ఎగరేసి పాలు కోసమే కాదు. ఎన్టీఆర్ అన్నకి ఏమన్నా అయితే ఏమన్నా అంటే ఖచ్చితంగా మేము ఉంటాం ముందు. ఎన్టీఆర్ అన్న కన్నా ముందు మేము ఉంటాం. మీరు ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్నకి సారీ చెప్పాలి. గౌరవనీయులు సీఎం గారు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళని సస్పెండ్ చేయాలి. వీళ్ళు ఉండకూడదు పార్టీలో. మేము పార్టీకి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం. ఇలాంటివి జరిగితే మేము అసలు సపోర్ట్గా ఉండదు. ఎందుకంటే మా అన్నకి మర్యాద లేనప్పుడు మేము ఎందుకు చేస్తాము? మాకు ఎట్లా మర్యాద ఉంటుంది? అందుకని ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి. మీరు ఆయన ఎక్కడున్నా సరే ఆయన సస్పెండ్ చేయాలి. ఆయన వాళ్ళకి చెప్పాలి, లేకపోతే ఆపము. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.